ఇక మూడో విషయం కీలకమైనది ఏంటంటే, ఇది చాలా కీలకమైనది. అదేంటంటే అభ్యర్థులు చాలా క్లియర్గా ఏమడుతున్నారంటే, మీరు డిఎస్సిలో జాబ్స్ పెంచారు, 6,000 జాబ్స్ పెంచారు, గ్రూప్ 1లో 60 జాబ్స్ పెంచారు. అట్లాంటప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎందుకు పెంచట్లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు మీలాంటి వాళ్ళు విన్నా, వీటి మీద లోతైన అవగాహన లేని విన్నా కూడా అది చాలా సరైన ప్రశ్న అనిపిస్తుంది. మరి గ్రూప్ 1 పెంచినప్పుడు, డిఎస్సి పెంచినప్పుడు గ్రూప్ 2 ఎందుకు పెంచారు, గ్రూప్ 3 ఎందుకు పెంచారు? దీనికి ఒకటే సమాధానం ఏంటంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది క్యాన్సల్ అయ్యి మళ్ళీ కొత్తగా వచ్చిన నోటిఫికేషన్. డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది క్యాన్సల్ అయ్యి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్. కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ క్యాన్సల్ కాలేదు. డిఎస్సి ఎట్లా క్యాన్సిల్ అయింది? డిఎస్సి ఏమైందంటే, ఆ పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఈ కొత్త జాబ్స్ మనం ఇంక్లూడ్ చేశాం. ఎవరు రద్దు చేశారు? గవర్నమెంట్, ఈ ప్రజెంట్ కాంగ్రెస్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా కీలకమైనది. ఇప్పుడు ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్లో కొత్త జాబ్స్ని ఇంక్లూడ్ చేయాలనుకుందాం మనం. ఇది టెక్నికల్గా కొంచెం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నాలెడ్జ్ ఉన్న ఎవరైనా గుర్తుపడతారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విద్యార్థులు డిమాండ్ చేసినట్టుగా గ్రూప్ 2 ఎగ్జామ్ను, గ్రూప్ 3 ఎగ్జామ్ను మనం కొత్త జాబ్స్ ఇంక్లూడ్ చేద్దామని అనుకుందాం. అయితే అప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే కొత్త జాబ్ ఇంక్లూడ్ అయితే, 1 జాబ్ ఇంక్లూడ్ అయినా కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. 1 జాబ్ ఇంక్లూడ్ అయినా కూడా నోటిఫికేషన్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. జాబ్ ఇంక్లూడ్ అయినప్పుడు, ఎందుకంటే లేట్గా జాబ్ను వాళ్ళు ఇంక్లూడ్ చేసినప్పుడు లేట్గా పాస్ అయిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది కదా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తావో ఆటోమేటిక్గా కొత్త వాళ్ళకు నువ్వు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఇది 2022 నుంచి కంటిన్యూ అవుతున్న నోటిఫికేషన్లు, దయచేసి గమనించండి. 2025, 2024 హాఫ్ ఆఫ్ ది మిడిల్కి వచ్చాం మనం, 6th మంత్ వచ్చాం మనం. ఒకవేళ కనుక ఇప్పుడు వీటి ఇంక్లూడ్ చేస్తే ఏమైందంటే, కొత్త వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ప్రక్రియ వేగంగా వెనకపోయే అవకాశం ఉంది. ఇదొక అంశం. రెండో అంశం ఉంది. సరే, ఇప్పుడు కొత్త జాబ్స్ ఇంక్లూడ్ చేయడం కన్నా ఈ వస్తున్న కొత్త జాబ్స్ ఏవైతే రికగ్నైజ్ చేయబడ్డాయో వీటితో అదనంగా ఇంకొక నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మీద కూడా ఆలోచిస్తున్నది. దీని వెనుక కూడా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చేసే తప్పు ఉంది. రగ్గారు ఏముందంటే, ఎందుకు ఈ క్రైసిస్ స్టార్ట్ అయిందంటే, తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా 3 సంవత్సరాలు తన సర్వీసును పెంచుకొని అడగలేదు, రిటైర్మెంట్ వయసును. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ వాళ్ళకి బేసికల్ కొన్ని భత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల ఉద్దేశంతో 3 సంవత్సరాలు పెంచారు, సెటిల్మెంట్ కోసం. అర్థమైంది కదా. ఆ 3 సంవత్సరాలు పెంచడం వల్ల 2024 మార్చ్ వరకు రిటైర్మెంట్స్ అనేవి పెద్దగా లేవు మన దగ్గర. 2024 మార్చ్ నుంచే వాళ్ళు రిటైర్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు వేకెన్సీస్ క్రియేట్ అవుతూ వస్తున్నాయి. ఇది ఫ్యాక్ట్. దీని పాపం కూడా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చేసిన పాపమే ఇది. కాబట్టి ఇప్పుడు మనం కొత్త జాబ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటే కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి ఈ టెక్నికల్ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచడాన్ని ప్రభుత్వం ఇంకా వ్యతిరేకించలేదు. కైండ్లీ లిజన్ మై స్టేట్మెంట్. దాని మీద ఎక్సైజ్ చేస్తున్నది. నిర్ణయం పోస్టులు పెంచాలి, పోస్టులు పెంచడానికి అవకాశాలు అనే దాని మీద ఎక్సైజ్ జరుగుతున్నది. ఒకటి, ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్న జాబ్స్ను ఈ ఎగ్జిస్టెన్స్ నోటిఫికేషన్కి కలిపే అవకాశం ఉందా లేదా చేసి జరుగుతున్నది. లేదా వీటి కలపడం సాధ్యం కాదు అనే విషయం క్లియర్ అయితే వీటితోటి మళ్ళీ కొత్త నోటిఫికేషన్, న్యూ జాబ్ క్యాలెండర్ పోవడం కోసం ఎక్సైజ్ జరుగుతున్నది. అంటే ఇది మొత్తం రద్దు చేసి లేదండి, ఇది నడుస్తుంది. దీన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయం. ఇది యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతూ ఉంటుంది. కొత్త నోటిఫికేషన్ వేసి ఏవైతే ఎగ్జిస్టెన్స్ వేకెన్సీస్ ఐడెంటిఫై చేస్తామో, కొత్తగా వచ్చాయి అంటే మార్చ్ తర్వాత వేకెన్సీ అరైజ్ అయితే వాటితో మళ్ళీ ఒక నోటిఫికేషన్. దీనివల్ల విద్యార్థులందరికీ బెనిఫిట్ అయ్యింది అనేది మా అభిప్రాయం. అయితే చర్చ ఏంటంటే, పిల్లల అభిప్రాయం ఏంటంటే, దాన్ని చాలా వాల్యూడ్ అభిప్రాయం. అదేంటంటే, ఈ ఎగ్జామ్స్ శరాపరంపరలుగా దగ్గర జరగడం వల్ల మా మీద స్ట్రెస్ అవుతున్నది, చదువుకునే అవకాశం లేదు. ఉదాహరణకి 2.5 లక్షల మంది 2.5 lakhs దే ఆర్ రైటింగ్ డిఎస్సి జూలైలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి August 4th ఎండ్ అవుతుంది. మళ్ళీ August 7th నుంచి మళ్ళీ ఏం స్టార్ట్ అవుతుందంటే గ్రూప్ 2 స్టార్ట్ అవుతుంది. డిఎస్సి సిలబస్ ప్యాటర్న్ వేరు, గ్రూప్ 2 ప్యాటర్న్ వేరు. అంటే పిల్లలు ఏంటంటే, మాకు టైం లేదు, డిఎస్సి అయిపోయి 2 రోజులకే గ్రూప్ 2 ఉంటే అందులో సిలబస్ వేరు, ఇలా సిలబస్ కాబట్టి మీరు గ్రూప్ 2ను వాయిదా ఇవ్వాలంటున్నారు. రెండోది ఏంటంటే, గ్రూప్ 2 ఆగస్టులో ఉన్నది, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, నవంబర్లో గ్రూప్ 3 ఉంది. గ్రూప్ 3 సిలబస్, గ్రూప్ 2 సిలబస్ దాదాపుగా ఒకటే. ఈ రెండింటిని పక్కన పెట్టడం వల్ల, అంటే వారం రోజుల ముందుగా గ్రూప్ 2 పెట్టి, లేదా వారం రోజుల తర్వాత గ్రూప్ 2 పెడితే గ్రూప్ 2 రాసేవాళ్ళు గ్రూప్ 3 రాస్తారు, గ్రూప్ 3 రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు. ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. 2 క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్. కాబట్టి పిల్లల డిమాండ్ అనేది అర్థవంతమైనది, దాన్ని మనం అంగీకరించాలి. ఆ విషయాన్ని
సీఎం గారు చెప్పారు. మేమన్నా అంటే ఈ పోస్టులు పెంచడంలో కొంత టెక్నికాలిటీస్, కొంత కాంప్లెక్సిటీ కనిపించిన ఎగ్జామ్ను లేపి, అంటే ఆగస్టులో ఉన్న ఎగ్జామ్ను లేపి మనం నవంబర్కో డిసెంబర్కో తీసుకపోతే పిల్లలకు బెనిఫిట్ అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏ పిల్లవానికి నష్టం జరగకుండా ఈ నిర్ణయం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దీని మీద మీరు ఇమీడియట్గా ఆలోచించడం మంచిది అనేది, ఏది గ్రూప్ 2ను పోస్ట్పోన్ చేసే విషయాన్ని ఇమీడియట్గా ఆలోచించడం మంచిది అనేది వారు అధికారులకు ఆదేశించారు. బహుశా నాకు తెలిసి ఒక గ్రూప్ 3 అట్లే ఉంటుంది సార్. అట్లే ఉంటుంది. గ్రూప్ 3 మాత్రం, గ్రూప్ 3 నవంబర్లో ఉంటుంది. పిల్లలు మార్చాల్సి ఉంటుంది. గ్రూప్ 2 మాత్రమే. అది వాళ్ళ ఆగస్టులో ఉండాల్సిన ఎగ్జామ్ని వాళ్ళు నవంబర్ లేదా డిసెంబర్కి రావాలంటున్నారు. నాకు తెలిసి బహుశా దాని మీద అది నిర్ణయం, అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాంటప్పుడు సేమ్ పోస్టులు ఉంటాయా ఒకవేళ నవంబర్లో డిసెంబర్లో ఆ పోస్టులు, అంటే అది నేను అదే చెప్పాను. ఎందుకంటే మళ్ళీ గ్యాప్ చాలా మీకు అదే విషయం మళ్ళీ ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ లేదు మళ్ళీ చెప్తున్నారు గారు, చాలా ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఒకటి ఏంటంటే ఈ పెరుగుతున్న ఈ మధ్య కాలంలో ఐడెంటిఫై చేసిన పోస్టులను వాటి కలపడానికి అవకాశం ఉందా లేదా అనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతున్నది. కంక్లూజన్ కాలేదు. కలపడానికి అవకాశం ఉంటే కలిపేస్తారు, కలపడానికి అవకాశం లేకుంటే కొత్త నోటిఫికేషన్ ఇస్తారు. కానీ ఫైనల్గా విద్యార్థులకు మాత్రం న్యాయం జరుగుతుంది. ఎక్సర్సైజ్ జరుగుతుంది. రిజల్ట్ రాకుండా నేను దాని మీద వ్యాఖ్యానం చేయడం అనేది నా దట్ ఇస్. సో మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు క్లారిటీ వస్తుందండి. డిఎస్సి నో వాయిదా, 1:100 సాధ్యం కాదు. గ్రూప్ 2 వాయిదాకు అవకాశం ఉన్నది, అది నవంబర్ ఆర్ డిసెంబర్. గ్రూప్ 3 వాయిదా ఏమీ ఉండదు. సో ఈ గ్రూప్ 2 దాని విషయంలోనే కొంత డెసిషన్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. అదే అభిప్రాయం. సో ఇదేనా ఇక దాదాపు క్లారిటీ ఇదే దాదాపు ఇదే అభిప్రాయం.